అయితే ఇక్కడ ఈ గవర్నమెంట్ తెలియదొక్క గవర్నమెంట్ తెలియదొక్క అధికారులు ఏమనుకుంటున్నారంటే ఈ GO3 ఏదైతే నిన్న 7,000 పైచిలకు ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రకటించారో ఇచ్చారో అది కూడా GO3 వర్తిస్తుందని 75% ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఉండవలసినటువంటి ఏం కాదట కదా, అది ఉన్నా ఏం కాదు కదా. ఓకే, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ 32 గిరిజన తెగలు మిగిలాయి. 32 గిరిజన తెగల విద్యార్థులు దాదాపు 39 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఆహుతి అయినటువంటి చరిత్ర మీరు అమరవీరుల అక్కడ ఉండేటువంటి భవనం దగ్గరికి పోతే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎంతమంది చనిపోయారనో. మేమేమేమి అడుగుతలేము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఏదో మామూలు ముఖ్యమంత్రి చేయమనో మీరు ఇచ్చేదే ఇస్తలేరు. ఇచ్చే మంత్రులు అధికారికంగా దూరం చేశారు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం GO నంబర్ 3ని తీసుకొచ్చి 5th 6th షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని, అంటే అరణ్యం ఎక్కడైతే ఉంటే అక్కడ నివసించే వాళ్ళు ఒక 5th షెడ్యూల్ ఏరియాగా పెట్టారు. దానికి అధిపతి రాష్ట్రపతి, గవర్నర్ రాష్ట్రపతి దానికి అధిపతులు. మరి గవర్నర్ రాష్ట్రపతులను కూడా కోరాం సార్. GO3ని స్ట్రక్ డౌన్ చేశారు సుప్రీంకోర్టు. ఏ కారణంగా చేశారో అది పెండింగ్లో ఉంది. అయితే ఇక్కడ ఈ గవర్నమెంట్ తెలియదొక్క గవర్నమెంట్ తెలియదొక్క అధికారులు ఏమనుకుంటున్నారంటే ఈ GO3 ఏదైతే నిన్న 7,000 పైచిలకు ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రకటించారో ఇచ్చారో అది కూడా GO3 వర్తిస్తుందని 75% ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఉండవలసినటువంటి కానిస్టేబుల్ పోస్టులకు ప్రత్యేకించి 75% వాళ్ళకే ఇవ్వాలి. ఆ పోస్టులకు కూడా అలా మినహాయించారు. దేనికి మినహాయించారు? చట్టం మీ చేతిలో ఉండదు. చట్టాన్ని మీరు తయారు చేయరు, రాజ్యాంగం చేస్తుంది, పార్లమెంట్ చేస్తుంది, లేదా ఇక్కడ గిరిజనుల కొరకు మీరు కూడా చేస్తారు. మరి ఎందుకు ఆ 75% గిరిజనులకు ఇవ్వవలసినటువంటి కానిస్టేబుల్ పోస్టు దాంట్లో రాలేదు కనుక రేపు 9వ తారీఖు ఏదైతే ఆదివాసీ ప్రతి సంవత్సరం గిరిజనులు ఒక ఆదివాసీ దివస్ ఇండిజినస్ పీపుల్ అనేది అయితే ఏదైతే ఏర్పరుస్తుందో అప్పటి వరకు దీన్ని సరిదిద్దామని మేము వారిని కోరుతా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే ఇప్పటికీ మీ 3 సంవత్సరాలు గడుస్తుంది రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం. మీరు చేవెళ్లలో ఏం చెప్పారు? గిరిజనులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంది? గిరిజనుల పైన మీరు చేసినటువంటి డిక్లరేషన్ ఏంది? మీరు రాహుల్ గాంధీ వచ్చిండ్రు, మీరు వచ్చిండ్రు, సంతోషం. మీరు ఏం చేయండి, మీరు ఏమైనా చేయండి. గిరిజనుల హక్కులను మీరు హరించగలిగితే మిమ్మల్ని ఏం చేసిన పాపం లేదు, చేస్తాం కూడా. మేము ఓపిక పడుతున్నాం, మేమే ఊరుకోము. మా హక్కులు మాకు ఇవ్వండి. రేపు జరగబోయే రిక్రూట్మెంట్లో 75% ఆదివాసీ బిడ్డలు ఎలిజిబుల్ అయిన వాళ్ళకే ఇవ్వమంటున్నాం. ఆ అధికారం ఉండగా కూడా మీరు ఎందుకు దాన్ని దాటేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మీరు ఇచ్చిన వాగ్దానానికి నిలబడి లేరు. ఇక్కడ ఉన్న పాపులేషన్ మీద మీకు గౌరవం లేదు, జాతి మీద గౌరవం లేదు. ఇక్కడ ఉద్యోగాలలో వాళ్ళకు 10% రిజర్వేషన్ ఉంది. ఆ 10% ప్రకారంగా కొన్ని చోట్ల 10% కూడా మీరు వర్తింపజేస్తలేరు. ఎక్కడైతే తక్కువ చేసేస్తే వీళ్ళకి ఉద్యోగాలు తక్కువ అవుతాయని అన్ని తప్పుల తడకగా మీరు ఇచ్చే నోటిఫికేషన్ ఉంటుంది. మేము న్యాయపరంగా చేసుకోగలుగుతాం. మీ మెడల వంచి కూడా మేము దీన్ని సాధించగలుగుతాం. గిరిజన జాతిని మీరు అంత అంచనా తక్కువగా వేయవద్దని వారిని మరోసారి హెచ్చరిస్తూ నేను రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. మర్యాదగా ఏజెన్సీ ఏరియాలో ఉండేటువంటి GO49ని యాజ్ ఇట్ ఈస్ అమలుపరచండి. దానిలో మార్చడానికి మీకు వీలు లేదని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. తెలంగాణలో SIPC నోటిఫికేషన్ మేము 19,000తో ఖాళీ ఉందని చెప్పేసి మీరే చెప్పారు. ఆ 19,000 నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి మేము ఎన్నో కొట్లాట చేస్తే మీరు 7,437 పోస్టుల దగ్గరే ఆగిర్రు. సరే ఆగితే ఆగిర్రు భయ్, మీరు ఏమైనా చేయండి. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో GO నంబర్ 3 అనే ఒక కుంటి సాకు చూపించి GO నంబర్ 49ను మీరు అన్యాయం చేసి మా గిరిజన బిడ్డలకు అన్యాయం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం పైన ఆదివాసులు బరాబర్గా తిరగబడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే మీరు GO నంబర్ 3 అనేది మా చెప్పిన మిత్రుడు చెప్పినట్టుగా ఓన్లీ టీచర్ జాబ్లలో మాత్రమే, ఇంకా అంగన్వాడీలు కూడా మీరు GO నంబర్ అనే కుంటి శాఖ చూపించేసి అక్కడ కూడా మీరు అన్యాయంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు. అంగన్వాడీ కూడా 100% GO నంబర్ 183 ప్రకారం 100% ఆదివాసీ గిరిజనులతో ఏజెన్సీలో భర్తీ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో చేసిన GO నంబర్ 109ని మార్చి 2018లో GO నంబర్ 49గా మార్చి ఇలా రాజముద్రేసి గవర్నర్ ద్వారా ఆమోదం పొందింది. మా ఏజెన్సీ ప్రాంతాల హక్కులు మొత్తం గవర్నర్ చేతిలో ఉంటాయి. బరాబర్గా గవర్నర్ను కలిసి ఈ విషయాన్ని పూర్తిగా చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ యొక్క భర్తం పడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈ రోజు
తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా జియో నంబర్ 3 అనేది 100% రిజర్వేషన్ తో గత ఎన్నో సంవత్సరాల నుండి గత 10-15 సంవత్సరాల నుండి 100% రిజర్వేషన్ తో ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చేది. కానీ గత 2020లో జియో నంబర్ 3 అనేది సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. దాని వలన ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ఆదివాసీ గిరిజన విద్యార్థులు ఇప్పటికీ చాలా నష్టపోతూనే ఉన్నాము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మొన్న విడుదలైన 29వ తేదీ నాడు కానిస్టేబుల్ పోస్టులలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో గతంలో 2015, 18 మరియు 22 ఉద్యోగ నోటిఫికేషన్లలో జియో నంబర్ 49 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలలో 75% ఉద్యోగాల నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసేవారు కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు. మరి ఈ రోజు ఈ విడుదలైన పోస్టులలో ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్యోగాల నోటిఫికేషన్లలో 75% రిజర్వేషన్ ఎందుకు ప్రకటించలేదు? మరి ఈ రోజు జియో నంబర్ 3 కొట్టివేయబడిందని అంటున్నారు. ఓకే, జియో నంబర్ కొట్టివేయబడితే మరి జియో నంబర్ 49 అనేది గవర్నర్ గారు విడుదల చేసిన రాజపత్రం ఇది కూడా అబద్ధమా? మరి మీకు రాజ్యాంగమైన పని మీ చట్టాల పైన కానీ అవగాహన లేకపోతే ఎందుకు ఉద్యోగస్తులు ఎందుకు మీరు అధికారులు ఎందుకు? మరి ఈ రోజు అధికారులను సూటిగా అడగదలుచుకున్నా, మరి 49 జియో ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలలో 75% రిజర్వేషన్ ద్వారా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 75%తో భర్తీ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం నోటిఫికేషన్ వచ్చిన నోటిఫికేషన్లలో 75% ఎందుకు ప్రకటించలేదు? రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా అడగదలుచుకున్నా, మరి మీరందరూ చదువుకున్న వాళ్ళ లేకపోతే చదువుకోలేదా? ఇప్పటికైనా మేల్కొనండి. ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ఎమ్మెల్యేలకు నేను అడగదలుచుకున్నా, ఈ రోజు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జియో నంబర్ 3 పోవడం వల్ల ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి కొత్త జియో తీసుకువచ్చి ఏజెన్సీ ప్రాంతాలలో 100% రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమైంది మీకు? ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ నిద్రపోతున్నారు? ఇప్పటికైనా మేల్కొనండి. ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ఆదివాసీ మిత్రులారా, గిరిజన మిత్రులారా, మన హక్కులను ఒక్కొక్కటి అంతరించిపోతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా మోసం జరిగింది, మరి ఈ ప్రభుత్వంలో కూడా మనకు మోసం జరుగుతుంది. కాబట్టి దీనికి అడగాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క ఆదివాసీ గిరిజన మిత్రుల పైన ఉంది. అదే విధంగా అందరం కలిసి కట్టుగా వచ్చే ఈ నెలలో భారీ ఎత్తున పాడేరుతర మా సభను పెట్టుకుందాం. జై తెలంగాణ, జై ఆదివాసీ, జై గిరిజన. పోరాటం చేసి అసూలు బాసిన ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ ఉస్మానియా గడ్డ నుంచి ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మా గిరిజన హక్కులను కాలరాస్తుండు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏదైతే జియో నెంబర్ 49ను తుంగలో తొక్కి మొన్ననే నోటిఫికేషన్ వచ్చిన కానిస్టేబుల్ ఎస్ఐలలో కానీ ఆ పోస్టులలో 49 జియో నెంబర్ 49ను తుంగలో తొక్కి వీళ్ళకు ఏ హక్కులు రాకుండా, వీళ్ళకు ఏ బెనిఫిట్ జరగకుండా దీన్ని తొక్కి పడితే మేమే ఉండొచ్చు అనే ఒక కుట్రతోటి గతంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు డిక్లరేషన్ చేయలేను. గిరిజనులకు ఏదైతే హామీలు ఇచ్చినావో ఇప్పటి వరకు మాకు దక్కవలసిన మంత్రి పదవిని కూడా ఇవాళ ఏం పాపం చేసినాం? ఇవాళ ఎందుకు కుట్ర మా లంబాడ ఇవాళ గిరిజనుల మీద? ఇవాళ నీకు ఎందుకు ఇంత కుట్ర? మీకు ఓటేయలేదా? నేను ముఖ్యమంత్రిని చేయలేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ లంబాడీలు అధిక శాతం ఓటేయడం వల్లనే కదా నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నావు. కాబట్టి ఇట్లాంటి మానుకోండి. ఇవాళ ఏ దాడులు ఇవాళ మా గిరిజనుల మీదనే దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఏసీబీ దాడులు, ఇంకోటి ఎక్కడ చూసినా ఇవాళ బలైది మా గిరిజన సమాజం, మా ఆదివాసీ సమాజం. ఇవాళ మాకు హక్కులను కాలు రాస్తున్నాం. మాకు రావాల్సిన హక్కులను ఇవాళ నువ్వు తుంగలో తొక్కి ఇవాళ మాకు మంత్రి పదవి ఇవ్వకుండా చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఖబర్దాన్ ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఈ గడ్డ ఉస్మానియా గడ్డ నుంచి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఇదే గడ్డ నుంచి ఇవాళ అక్కడ ఇంతకుముందు ప్రభుత్వాన్ని ఎట్లా భూస్థాపితం చేస్తున్నామో భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి. మా గిరిజన లంబాడలతోటి పెట్టుకుంటే ఖచ్చితంగా భస్మం అయిపోతావు. ఖచ్చితంగా గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, మాకు మంత్రి పదవి ఇవ్వలే, మాకు రావాల్సిన హక్కులను కాలు రాస్తున్నాం. మాకు ఇవాళ ఏజెన్సీలో ఉన్న 49 జీవోను కూడా తుంగలో తొక్కి ఇవాళ మాకు ఉద్యోగాలు రాకుండా, మాకు ఏ హక్కులు రాకుండా ఇవాళ కుట్ర పని మా మీద ఇంత కుట్ర చేస్తున్నావు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం, ఇప్పటికైనా మీరు మారాలి. మా లంబాడ మీద మీరు ఏదైతే కుట్రను ఖచ్చితంగా దాన్ని కుట్ర చేస్తే మాత్రం నీ మీద ఖచ్చితంగా ఏ పోరాటానికైనా సిద్ధమవుతామని తెలియజేస్తున్నా.
థ్యాంక్ యూ. మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాలలో గతంలో 2015, 18, 22 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సివిల్ కానిస్టేబుల్ పోస్టులలో స్థానిక ఆదివాసులకు 75% రిజర్వేషన్ కేటాయించాలని జీవో నెంబర్ 49 ద్వారా ఈ ఆదివాసీ గిరిజనులతో స్థానికంగా ఉన్న వారిని 75% రిక్రూట్ చేయాలని మరి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసేది. కానీ ఇటీవలే విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పెషల్ కేటగిరీస్ అని మాత్రమే మెన్షన్ చేశారు. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ అదే విధంగా హైట్ లో చెస్ట్ లో మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారు. సార్ మాకు ఉద్యోగాలు మాత్రం రిజర్వేషన్ ఇవ్వటం లేదు, కానీ మాకు హైట్ చెస్ట్ ఎందుకు సార్? మేము శారీరకంగా ఉన్నాం, దృఢంగా ఉన్నాం. అందులో రిజర్వేషన్ గత ప్రభుత్వం ఎట్టిచ్చిందో అందులోనే మాకు జీవో ఉంది, గెజిట్లు ఉన్నాయి, గవర్నర్ గారి ఉత్తర్వులు ఉన్నాయి. దయచేసి వీటిని అమలు చేయండి. ఇటీవలే మా మంత్రి గారైనటువంటి ఆదివాసీ మంత్రి సీతక్క గారిని కలిసాం. మంత్రి గారికి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాం. మేడం గారు చెప్పారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శేషాద్రి గారి దగ్గరికి పంపించారు. అక్కడ అతను అంటున్నారు, గతంలో మీకు 100% రిజర్వేషన్ ఉండేది, ఈ రిజర్వేషన్ లో జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టివేసింది, తద్వారా మేము ఇయ్యలేదన్నారు. కానీ సార్ జీవో నెంబర్ 3 అనేది ఓన్లీ ఉపాధ్యాయ నియామకాల నిమిత్తం మాత్రమే సార్. దీనికి సపరేట్ జీవో ఉంది. అది జీవో కాబట్టి కొట్టివేసబడింది సార్. దీనికి గెజిట్ ఉంది. ఈ గెజిట్ జీవో నెంబర్ 49 అని 2018లో గెజిట్ ఇచ్చారు సార్. దీన్ని కొట్టివేయడానికి న్యాయస్థానాలకు హక్కు ఉండదని క్లియర్ గా చెప్పిన, కానీ చూస్తాంలే అన్న ధోరణిలోనే ఇప్పటికి 31వ తారీఖు సార్ని కలిస్తే ఇప్పటికి 3 రోజుల నుంచి ఎటువంటి స్పందన లేదు. తర్వాత అదే విధంగా మన ట్రైబల్ మినిస్టర్ గానటువంటి అడ్లూరు లక్ష్మణ్ సార్ని కలిసాం. సార్ కూడా మరి సార్ ఇట్లుంది, గత నోటిఫికేషన్ లో సార్ 2020లో జీవో నెంబర్ 3 కొట్టివేస్తే సార్ దానివల్ల మేము నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. సార్ 2022లో ఇచ్చారు సార్. అదే బోర్డు డైరెక్టర్ వివి శ్రీనివాస్ గారు ఇచ్చారు. మరి ఈ నోటిఫికేషన్ లో ఎట్లా కనపడట్లేదు? ఆదివాసులు ఏమి చేయలేరు, గిరిజనులు ఏం చేయలేరు అని ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. నేను ప్రతి అధికారి దగ్గరికి వెళ్తా ఉన్నా, సెక్రటరియట్ చుట్టూ 4 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా, కానీ అధికారుల దగ్గర నుంచి స్పందన లేకుండా పోతా ఉన్నది. మరి ఆదివాసులు గిరిజనులు ఏం చేయలేదనా? ఐఏఎస్లు చదువుకొని వచ్చారా, లేకపోతే వాళ్ళు ఊరికే పనికి మాలిన ఐఏఎస్ లా? అర్థం కావట్లేదు. కనీసం ఐఏఎస్ కాడ జీవో నెంబర్ 3 కొట్టేసిందని చెప్తాను తప్ప ఆ జీవో నెంబర్ 3 దేనికి ఇచ్చిండ్రు అనేది చట్టాల మీద అవగాహన లేని ఐఏఎస్లు ఎందుకండి? ఆదివాసులకు అన్యాయం చేయటానిక? గిరిజనుల ఉద్యోగాలు ఉండొద్దా? నక్సలైట్స్ అని వాళ్ళని లేపేశారు. మేము కూడా అడుగుబాట పట్టాలా? ఉద్యోగాలు వేయడం చేత కాదా రాష్ట్ర ప్రభుత్వాలకి? సార్ మాకున్న హక్కులు ఏమంటున్నాం, మేమేమో దొంగ ఆస్తులు ఏదో మాకు పర్సంటేజ్లు ఏమని చెప్పట్లే. మాకు కానిస్టేబుల్ నియామకాల్లో 75% మాకు చట్టం చేయబడి ప్రొవిజన్ ఉంది సార్. మాకు అడిగే హక్కు ఉంది. మాకు కావాల్సిన 75% ఉద్యోగాలు మేము పోలీస్ కానిస్టేబుల్ అడుగుతున్నాం. మీ ఆస్తులు, మీ ఐఏఎస్ ఆస్తులు, లేకపోతే మీ ముఖ్యమంత్రుల ఆస్తులు, మాకు మంత్ర పెదవో ఇంకా ఎమ్మెల్యే సీటు అడగట్లే. మాకు దక్కాల్సిన 75% స్థానిక ఆదివాసీ గిరిజనులకు దక్కాల్సిన సివిల్ కానిస్టేబుల్లో 75% రిజర్వేషన్ అడుగుతున్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలా. లేకపోతే మాత్రం ఇంకొక ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజులోగా సవరణ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఐఏఎస్లా లేక ఇంకా మంత్రులకా ఇంకా ఏం చేస్తాం అనేది రానున్న రోజుల్లో ప్రకటిస్తాం. జై ఆదివాసీ.